వెల్కమ్ బ్యాక్. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. లైవ్లో చూద్దాం. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు కొనుగోలు ప్రక్రియ అనేది వేగవంతమైంది టీఆర్ఎస్ టైంలో. పశువుల సంతలో ఆవుల గోదలను ఎట్లా కొంటారో అట్లా కొన్నారు. నాకు తెలిసి ఎమ్మెల్యే ఎలక్ట్ కావాలంటే చాలా శ్రమపడాల్సి వస్తుంది. ఈ మహానాయకులు మాట్లాడే విధంగా అంతా దిగజారి ఎమ్మెల్యేలు అమ్ముడు పోతారని వాళ్ళు అనుకుంటే అది అవివేకం అవుతుంది. ఇది సంత కాదు. ప్రజాసమ్మత పద్ధతిలో ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఎవరికి కూడా కొనే తరం కాదు. ప్రభాకర్ రెడ్డి గత చరిత్ర తెలుసు, ప్రస్తుత చరిత్ర తెలుసు మాకు. టీఆర్ఎస్లో ప్రభాకర్ రెడ్డి చేరకముందు పరిస్థితి ఏంటిది అయినది, చేరిన తర్వాత పరిస్థితి ఏంటి, ఏ రకాల దందాలు చేశారు, ఇది ప్రజలకు ముఖ్యంగా మెదక్ జిల్లా వాసులకు అందరికీ తెలుసు. వాళ్ళేదో చౌకవర మాట్లాడితే దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టంగా ఉంది, ప్రజల మద్దతు ఉంది. ముట్టుకుంటే మసైపోతారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిన కోరుతాను. కేటీఆర్కి సిగ్గుండాలి సమర్థిస్తున్నా అని చెప్పడానికి. మాఫియా నడుపుతున్నావు కేటీఆర్? నువ్వు ఎట్లా సమర్థిస్తావు? ఎమ్మెల్యే ఎవడో ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడుతాను మందలించాల్సింది పోయి, ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి దాన్ని సమర్థిస్తున్నా అంటే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు మాఫియా నడుపుతున్నావా? ఎట్లా కొంటారు ఎమ్మెల్యేలని? కాంట్రాక్టర్తో కుమ్మాయికి ఎమ్మెల్యేలు కొంటారంటే ఆశామాష. ఇది పిల్లలాట ప్రభుత్వం నడుస్తూ ఉందా? ప్రజాస్వామ్య విలువలు తెలుసుకొని మాట్లాడితే మంచిదనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.